दये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरुवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे స్తోత్రంలో మొదటి శ్లోకం. ప్రపంచమంతా అద్దరిలో ఒక పట్లంలా కనబడుతుంది అంటారు. మాయతో జగత్తు ఆవరించింది. మాయ నుంచి బయటపడేందుకు మనం జ్ఞాన మార్గం వైపు నడిపించేందుకు దక్షిణామూర్తిని ఆరాధించండి అని మొదటి శ్లోకంలో ఆది శంకరాచార్య వారు విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అంటున్నారు. మనందరికీ తెలిసిన కళ్యాణి రాగంలో ప్రముఖ మరి ఆ వయలినిస్ట్ దక్షిణామూర్తి గారు సమకూర్చినటువంటి కళ్యాణ రాగంలో సమకూర్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ స్వరార్చనలో మధుర గాయకుడు మహేష్ కుమార్ గారు గాయించబోతున్నారు. మరి ఇది 3వ ఎపిసోడ్. మొదటి 2 ఎపిసోడ్లో మనం ఆది శంకరాచార్య వారి అద్వైత తత్వం గురించి, 2వ ఎపిసోడ్లో దక్షిణామూర్తి తత్వం గురించి చెప్పాను. ఇప్పటి నుంచి అసలు కథ ప్రారంభం కాబోతుంది.
కళ్యాణి రాగంలో మహేష్ కుమార్ ప్రహ్లాద మహేష్ కుమార్ మీకు నిర్మించారు. ఈ శ్లోకాన్ని కొంచెం అనిపించే ప్రయత్నం చేస్తున్నాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యత్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తి. ఈ శ్లోకాన్ని నేను అంటాను, మాధవి గారు మీకు నాతో పాటు అంటారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్యోద్భూతం యథా నిద్రయా యత్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. కనబడని జీవాత్మ ఈశ్వర తత్వంపై ఇక్కడ చర్చ. ఈ మూడింటి గురించి ఆలోచించకుండా కేవలం ఒక జగత్తు గురించి మనం ఆలోచిస్తున్నాము. జగత్తు మన కంటికి కనబడుతుంది, మరి మిగిలినవి రెండు కంటికి కనబడుతున్నాయా? పాము కూరల్లో ఉన్న విషం పాముని చంపదు కదా, అలాగే జీవుడు, మరి ఆ జీవుని యొక్క ఆత్మ భిన్నంగా ఉందా? సమస్య కాగా కనబడని ఈశ్వరుడు జీవుడికి సమస్య కాదే కాదు. ఎటొచ్చి వెంటాడుతున్న సమస్య ఈశ్వరుని. ప్రపంచమే లేకపోతే జీవుడు లేడు కదా. మరి జగత్తు ఈశ్వరుని సృష్టి. జీవుడు చైతన్యమైనప్పుడు అందులో జీవ చైతన్యం కనబడుతుంది. ఆ చైతన్య స్వరూపమే ఈశ్వర తత్వం అంటాడు ఈశ్వర తత్వం. మరి విశ్వము నిత్యమా అనిత్యమా? రోజు మనం కనబడే ప్రపంచాన్ని ఏదనలేము కదా. ఒక నిలువెత్తు అద్దాన్ని మనం పట్టణం ముందు ఉంచితే ఆ నిలువెత్తు ఆ అద్దాన్ని మనం పట్టణం ముందు ఉంచితే పట్టణం అంతా కనబడుతుంది కదా. అద్దాన్ని తొలగించిన నగరం అక్కడే ఉంది కదా. అద్దంలో నగరం కేవలం ప్రతిబింబమే, అంతేకాదు ఆ ప్రతిబింబం అసత్యం. అలాగే ప్రపంచంలో మనకు కనబడేదంత ఇంత సత్యమేనా? సత్యం కాదు, అసత్యం అంటూ ఉన్నారు ఈశ్వరుడు. ప్రపంచం మనకు పైకి కనబడుతున్నా అద్దంలో కనబడే ప్రతిబింబం లాంటి అసత్యం. అద్దమే చైతన్యం. చైతన్యం అనే స్వచ్ఛమైన దర్పణంలో పశ్యం తొంగి చూస్తున్నాను నేను. చూసేసరికి నిజాంతర్గతం, నాలో చైతన్యంలోనే అంతర్గతంగా ఉన్న ప్రపంచం బహిర్గోద్భూతం, బహిర్గతమై ఇలా భాషిస్తుంది. ప్రస్తుత ఇది అంతర్గతమే, నా లోపలే ఉన్నది అదే బింబం.
అదే సత్యం. ప్రతిబింబం వెలుపల ఉన్న విశ్వం. ఇప్పుడు అసత్యం అనేది మనకు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అయితే ఇక్కడ ఒక దృష్టాంతం చెబుతున్నారు శంకర భగవత్పాదులు. ఇది ఒక స్వప్న దృష్టాంతం. ఒక గదిలో మనం నిద్రపోతుంటే ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక పెద్ద సుందరమైన పట్టణం కనిపిస్తుంది. నిద్ర లేచేసరికి ఆ పట్టణం కనుమరుగైంది. మనం పడుకున్న గదిలో ఆ పట్టణం ఇవ్వడగలరా? ఆ పట్టణం వెలుపల ఉందా లేక మనలో ఉందా? మన లోపల ఉన్నదే వాస్తవమా? మనం చూసింది మరి ఏమిటి? ఇలా జరుగుతోంది ఈ వేదాంత చర్చ. మరి ప్రపంచమంతా మన లోపల ఉన్న దానినే అయితే వెలుపల ఉన్నదాన్ని చూస్తున్నాం కదా. స్వప్నంలో చూడటం నిద్ర వలనైతే జీవితంలో చూడటం మాయయా అంటారు భగవత్పాదులు. మరి మాయ అంటే అజ్ఞానం. మనకు స్వరూపం జ్ఞానం మరి లేకపోవటమేనా? మాయ ప్రభావం వల్ల అవ్యక్తంగా ఉన్న జగత్తు మనకు వ్యక్తంగా కనబడుతుంది. జ్ఞానం వల్ల మనం చాలా చాలా మేలుకుంటున్నాం. జ్ఞానాన్ని ప్రబోధం అని కూడా అంటున్నారు. మన జీవితానికి ప్రబోధ సమయం ఒకటి ఇప్పుడే ఆ సమయం. ఆ ప్రబోధ సమయం ఇప్పుడు మనకు వచ్చిందనుకోండి. యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే. ఈ ప్రబోధ సమయంలో ఎవరికి జ్ఞానం లభిస్తుందో వారికి సత్యం అనే మార్గం సాక్షాత్కరిస్తుంది. సత్యం అంటే ఏమిటి? సత్యం స్వాత్మామేవాద్వయం, మన ఆత్మస్వరూపమే. అంటే నేను అనే భావం. ఇది అంతకుముందే ఉంది కదా. అద్వయం కాదు. అద్వయం అంటే తనకు భిన్నంగా మరొకటి లేదు. అదే అద్వైత సిద్ధాంతం చెప్తున్నారు. మరొక పదార్థం ఉందని అంటే అది చరాచర ప్రపంచం. నేను కేవలం జీవులను, నాకు అతీతంగా ఈశ్వరుడు ఉన్నాడు అనే భ్రాంతిలో పడ్డామన్నా అదే మాయ. ఇప్పుడు ఆ బాహ్య ప్రపంచం వట్టిది తెలుసుకున్నాం. అప్పుడు మాయ తొలగిపోతుంది. ఇప్పుడు ఆ రెండుటికి వేరు కాదు తెలుస్తుంది. ద్వయం కాదు, అదే అద్వయం. ఈ అద్వైత సిద్ధాంతం శంకర భగవత్పాదులు వారు మొదటి శ్లోకంలో తేలిగ్గా ఒక న్యాయశాస్త్ర కోవిదుడిగా మరి మనకు అందిస్తున్నారు. పెద్దలకే కాదు పిల్లలు కూడా అర్థమయ్యే రీతిలో మనకు అందిస్తున్నారు. మనలో ఇలా విస్తరించిన చైతన్యమే పరమేశ్వరుడు. దీనిని ఏకాత్మ భావనాన్ని సర్వాత్మ భావాన్ని అని అంటాం. ఇప్పుడుగా మూడుగా కాక ఏకమైపోయింది. దక్షిణామూర్తి అంటే జ్ఞాన క్రియాశక్తి కలిసినటువంటి పరిపూర్ణత. ప్రపంచము, జీవుడు, ఈశ్వరుడు ఈ మూడు కలిగితే ఆత్మస్వరూపం. ఈశ్వరో గురురాత్మాతి, ఈ సద్గురువే దక్షిణామూర్తి అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. దక్షిణామూర్తి తత్వం గురించి అడిగారు. అందరి జీవితంలో కూడా గురుస్థానం అనేది చాలా గొప్పది. గురువు లేకుండా మనం గురిని చూడలేము, గురిని తాకలేము. గురిని చేరుకోవాలి అంటే గురువు కావాలి. మనల్ని గుర్తు చేసేవాడే గురువు. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు దక్షిణామూర్తి స్వామి మీద చాలా అద్భుతమైన స్తోత్రం రచన చేశారు. దాన్ని మనం పిల్లలకందరికీ కూడా చెప్పిస్తూ ఉంటాం. పిల్లలు దాన్ని పారాయణ చేయటం వల్ల మేధాశక్తి వాళ్ళది అభివృద్ధి అవుతుంది, బుద్ధి పెరుగుతుంది. దక్షిణామూర్తి అంటేనే ఆయన మనకి బుద్ధి ఇవ్వటంలో దాక్షిణ్యం కలవాడు కాబట్టి ఆయనకి దక్షిణామూర్తి అని పేరు. దక్ష అంటే సర్వసమర్థుడు. ఆయన మనల్ని నడిపించడంలో, మన కష్టాన్ని పరిహారం చేయటంలో,
మన బుద్ధికి పట్టిన భ్రమ తుప్పుని విడిపించడంలో ఆ స్వామి చాలా సమర్థుడు కాబట్టి ఆయన్ని దక్షిణామూర్తి అని పిలుస్తారు. దక్షిణ అమూర్తి, ఆయన మూర్తి లేనివాడు, అంటే మూర్త స్వరూపము అంటే వ్యక్తమైన స్వరూపం లేనివాడు అంటే పరమాత్మ అని అర్థం. అటువంటి ఆ స్వామి మన కోసం దిగి వచ్చాడు కాబట్టి గురుస్వరూపంగా దక్షిణామూర్తి అని ఆయన పిలుస్తూ ఉన్నాం. అటువంటి ఆ స్వామిని విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయ యస్ సాక్షాత్ గురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని చెప్పి ఆ దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థన చేశారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు. ఇందులో పూర్తిగా వేదాంతము అద్వైత తత్వం అంతా కూడా నిబిడీకృతమైంది. సులభంగా వేదాంతాన్ని అర్థం చేసుకోవటం ఎట్లా, ఎందుకు వేదాంతం, నాకెందుకు వైరాగ్యం అని అనకూడదు మనం. ఎందుకంటే మనం ఈ భూమికి వచ్చాం కాబట్టి, జన్మించాం కాబట్టి మనమేమిటో మనం తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకుంటాం కానీ మనమేమిటో మనం తెలుసుకోం. ఇది చాలా తప్పు, ఇది చాలా పొరపాటు కదా. మనమేమిటో మనకి తెలిస్తే సర్వము మనకి అర్థమవుతుంది. అందువల్ల ఆ దక్షిణామూర్తి స్వామిని స్తోత్రం చేశారు, కీర్తన చేశారు. ఆ స్వామి ఆయన చాలా యువకుడిగా అట్లా కూర్చుని ఉన్నారట. వృద్ధులందరూ కూర్చుని వృద్ధా శిష్యా గురుర్యువ అని ఆయన కీర్తిస్తారు. వాళ్ళందరూ కూర్చుని మహర్షులు ఆయన చూస్తూ ఉన్నారట, అంతే మౌనమే. మౌనం వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం పరిశిష్టాంతే వస ఋషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తి స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి వీడే అని ఆ దక్షిణామూర్తి స్వామిని కీర్తన చేస్తారు. మౌన వ్యాఖ్యం అంతే, ఆయన ఏమీ చెప్పలేదుట. మౌనంగా అట్లా కూర్చున్నారు. ఆయన ఇదిగోండి ఇది చూడండి అంటే చాలు. ఈ చిన్ముద్ర చూస్తూనే అదంతా అర్థమైపోయిందిట, ఆయన ఏమీ చెప్పలేదుట. అటువంటి మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వ అయినటువంటి ఆ దక్షిణామూర్తి స్వామిని మనం ప్రతిరోజు కీర్తిద్దాం. చాలా అద్భుతంగా మధు టీవీ వాళ్ళు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దక్షిణామూర్తి తత్వాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. వీళ్ళకందరికీ కూడా మంచిదవ్వాలి. దీన్ని చూస్తున్న వారికి అందరికీ కూడా మేలు జరగాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని తప్పకుండా పిల్లలకి నేర్పండి. మీరు కూడా ప్రతిరోజు పారాయణ చేసుకోండి. మీకు అందరికీ శుభం. గురువుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి.